హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి నెక్ డీప్ని కొలుసుకోవాలి. ఈ కొలతని ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో కొలుసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచీలు. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదండి. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే అది డీప్ నెక్ బ్లౌజు. నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ లూజ్ని ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి. నెక్కి స్ట్రైట్గా అటువైపు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుని, ఇటువైపు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.75 ఇంచీలు. ఈ కొలతని 4తో మల్టిపుల్ చేస్తే ఈ బ్లౌజ్ మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొలుసుకోవాలి. ఈ కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా పట్టిని కొలుసుకోకూడదండి. ఈ జాయింట్ వరకే కొలుసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 27.5 ఇంచీలు. ఈ 27.5 ఇంచీల్లో 4వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి.